నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం అంటే బీజేపీ ప్రచార యాత్రలో అంటే భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం నుంచెల్లి కార్పొరేటర్లు అంటే నలుగురు కాంగ్రెస్ నుంచెల్లి, నలుగురు బీఆర్ఎస్ నుంచెల్లి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో బీజేపీ పార్టీలో అయితే చేరడం జరిగింది. సో అసలు ప్రధాన కారణాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ప్రధానంగా అంటే ఇప్పుడు బేసిక్గా ఎలక్షన్స్ మూమెంట్ మనందరికీ తెలిసిందే. సో ఈ టైంలోనే అంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కొంతమంది. అది వీడి బీజేపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని చూస్తున్నది యువత. కానీ ముఖ్యంగా చెప్పాలంటే అవినీతి లేకుండా భారతదేశం అవినీతి లేని దేశంగా ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఈరోజు మాలాంటి వ్యక్తులు కాలనీలలో కానీ మా దగ్గర ఏరియాస్లలో నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పి మమ్మల్ని అక్కడ ఉన్న స్థానికంగా కూడా కొంతమంది చాలామంది అడగడం జరిగింది. మేము ప్రజలు తిరుగుతుంటే గిట్ట ఈసారి ఓటు దేనికి వేస్తారంటే నరేంద్ర మోడీ గారికే ఇస్తాం, మేము పార్టీలకు సంబంధం లేదు, మోడీని చూసి ఓట్లు వేస్తారు. అంటే మనం ప్రజల వైపు ఉండాలి ఎప్పుడే, కానీ రాజకీయ నాయకుడు ప్రజల వైపు ఉండాలి. ఆ విధంగా ముఖ్యంగా మేము కూడా ఆలోచించాలంటే అవినీతి లేకుండా భారతదేశాన్ని ఇంకోటి మన దేశ రక్షణ గిట చాలా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ కానీ అలాంటి తలాక్ విషయం కానీ అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటూ దేశ భవిష్యత్తు గురించి రేపు పొద్దున ప్రపంచ దేశాలలో భారతదేశం మన అభివృద్ధి దేశం కావాలంటే భారతీయ జనతా పార్టీ మనము బలోపేతం అయితేనే భారతదేశం రక్షణ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశం ముఖ్యం మనకు. కాంగ్రెస్ పార్టీ ఇట 6 పథకాలు చెప్పింది, కానీ అవి ఎందుకంటే అప్పులలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం, అది ఆచరణ సాధ్యం కానీ ఆ పథకాలు అవి. అందుకే ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేసింది, గ్రామాలలో కానీ నగరాలలో కానీ ప్రాంతాలలో కానీ. కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా మెజార్టీ రాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. అందుకే మేము మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనేసి అందుకు మేము బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈరోజు. అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము జోరు కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పదే పదే. సో మీరు ఈ టైంలోనే బీజేపీలోకి చేరడానికి రీజన్ ఏంటి అసలు? అంతే, దేశ భవిష్యత్తు గురించి. దేశం ఈరోజు మంచిగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎటువైపు వెళ్తున్నది. ఇప్పుడు మనం జపాన్ తీసుకున్నాం. జపాన్లో అణుబాంబు దాడి జరిగితే జపాను ఇమీడియట్ కోలుకొని అక్కడ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు భారతదేశంలో కొన్ని శక్తులు ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేస్తా అంటే కొన్ని పార్టీలు అన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నది అడ్డుకున్నది. 70 సంవత్సరాలు పరిష్కారం గాంధీ నరేంద్ర మోడీ ఒక నైట్లో చేసి పడేసింది అది 370 ఆర్టికల్ని. అలాంటి సంచలనమైన నిర్ణయాలు జరగబోతున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని మొన్న అమిత్ షా గారు చెప్పారు. ఏదైతే ఈ భారతదేశంలో మైనారిటీలు ఉన్నారో ముస్లిమ్స్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. కొంతమంది సామాజిక వర్గం అర్థం చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు తప్పుడుగా వ్యక్తపరుస్తారు. ఏది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు గిట్ట రిజర్వేషన్ రాదనే భావన కల్పిస్తారు. కానీ తప్పది. భారతదేశంలో పుట్టినాం, భారతదేశంలో ఉంటున్నాం. భారతదేశం అంటేనే హిందువుల దేశం. ఇది హిందువులు మాత్రమే. హిందూ దేశం ఒకటి ఉందంటే భారతదేశం ఒకటే. మనం ఈ దేశంలో గిట్ట మన భారతీయ జనతా పార్టీని బలపరచుకుంటే మనం ఎక్కడే దేశం. ఇప్పుడు ఎక్కడ కొంతమంది మీకు తెలియదు, నేను పాత బస్తీ నుంచి కొన్ని ఇక్కడ మీర్పేట అక్కడ రావడం జరిగింది. ఒక 30 ఏళ్ళ కింద పాత బస్తీలు ఉంటున్నాం. పాత బస్తీ నుంచి ఇక్కడ మీర్పేటకు వచ్చినాం. ఇంకో 20 ఏళ్ళ తర్వాత మీర్పేట నుంచి ఎక్కడ వెళ్ళాలి? బంగాళాఖాతంకి పోవాలా? మేము అరేబియా సముద్రంలో పడాలన్నా? మనకైతే హిందువులకు కంట్రీ లేదు కదా. అందుకే భారతదేశంలో ప్రతి పౌరుడు హిందూ సోదరులకు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్ళబొల్లు మాటలు, కేసీఆర్ మొన్న 4 గంటల ఇంటర్వ్యూలో ఏవో మాటలు చెప్తున్నాడు, ఆయన పని అయిపోయింది అంటే ప్రజలు నమ్మిండ్రు. ఒక 20 సంవత్సరాలు నమ్మి ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ వైపు భారతదేశం చూస్తున్నది. ఇక నేను ప్రజలను, ఓటర్స్ని ఇట్లా అడిగేది ఏంటంటే మీరు మోడీ నాయకత్వం బలపరచండి. ఈరోజు మన దేశము, మన ప్రాంతము. దయచేసి మోడీకి మద్దతు తెలపనేసి సవినయంగా కోరుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి. అంటే బేసిక్గా చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మనందరికి తెలిసిందే. ఇలాంటి టైంలో అధికార పార్టీలో ఉండాలని ఎవరైనా అనుకుంటారు. బట్ ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ టైంలోనే రావడానికి కారణాలు ఏంటి? మేము 2000 నుంచి 4 పర్యాలుగా ఒక 2 టర్ములు వార్డు మెంబర్గా, ఒక టర్ము ఎంపీటీసీగా, ప్రజెంట్ కార్పొరేటర్గా ప్రజలలో మేము పనిచేస్తున్నాం.
మేము గతంలో టీఆర్ఎస్లో కార్పొరేటర్గా కొనసాగాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ఏదైతే ఉన్నాయో వాటిని చూసి ఎలక్షన్ కంటే ముందు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 6 గ్యారంటీల పథకాలు ఇచ్చారో జనాలలో నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్యాస్ అయితే గ్యాస్కు మేము 500 ఏదైతే 500 రూపాయలు తక్కువ చేస్తామన్నారు. కరెంటు బిల్లు ఏదైతే 200 యూనిట్ల కంటే తక్కువ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా కాలేదు. కొంత మీడియా ఛానల్లో చూసిన దగ్గర కొంత మాకు కరెంటు బిల్లు తక్కువైంది, నీళ్ళు వచ్చిందని చెప్పి కొంత మీడియాలో చూడడం తప్ప జనాల దగ్గర ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి జనాల దగ్గర ఎక్కడ కూడా రాలేదు. వాళ్ళు మమ్మల్ని నిలదీయడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారు, మిమ్మల్ని నమ్మి మేము ఓటేశాం అని చెప్పేసి కొంతమంది జనాలు మమ్మల్ని నిలదీయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే స్థానిక జిల్లా నాయకులే కానీ అదేవిధంగా సీనియర్ నాయకులే వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని కార్పొరేటర్లను చూస్తున్నారంటే 40 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మీరు అంటే ఒక సామెత చెప్పిండు జిల్లా నాయకుడు, కారు కింద కుక్క పండుకొని ఉంటుంది. అయితే కుక్క ఏమని అన్నది అంటే నేను కారును మోస్తున్నా అని చెప్పేసి అని ఆ నాయకుడు చెప్పిండు. అంటే కార్పొరేటర్లు కానీ ఇంకా ఎవరైనా స్థానిక ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఏసిరు అని అంటే మనం కుక్కలతో సమానం అని ఆ జిల్లా నాయకుడు పేర్కొనడం జరిగింది. అంటే జనాలకు మనము ఓటేసినాము పని చేద్దాము అనేది లేదు. మేము ప్రభుత్వం వచ్చేసినాం, మొత్తం మాదే నడుస్తుంది అనే ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రజలు చాలా విసుగు పొందుతున్నారు. మనం ఏమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం నుండి మేము పనులు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు కానీ కొంత అహంకారంలో ధోరణితో స్థానిక సంస్థల ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్టు పట్టించి అనగదొక్కి తారా స్థాయికి అంటే కింది స్థాయికి తీసుకొచ్చిన స్థాయి మన గౌరవ కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఆయన నిర్లక్ష్యం కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో గొప్ప చేస్తుందనే ఉద్దేశం కాదు. తన నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అదే ధోరణి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాం, మొత్తం మాదే నడవాలి, మీరంతా కూడా ఏదైతే కారు కింద ఇప్పుడు ఇంతకుముందు సామెత ఆ విధంగానే అని చెప్పేసి వాళ్ళ ధోరణిలో ఉన్నారో అది తప్పు. ఇప్పుడు ఏదైతే మా చుట్టుపక్కల కానీ మిగతా జిల్లాలో కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు కాలేదు. నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి ఎంత మనకు ప్రభుత్వం అవసరమో దేశానికి కూడా కేంద్ర ప్రభుత్వం అది అవసరం. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు అందరూ కూడా నరేంద్ర మోడీకి ఓటేయాలని, అందులో భాగంగా నరేంద్ర మోడీ అనే ఒక పేరుతో పాటు మన చేవెళ్ళ నియోజకవర్గానికి కొండ విశ్వేశ్వర రెడ్డి గతంలో పనిచేశాడు, తను కూడా చాలా మంచి వ్యక్తి, ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలని చెప్పి మా స్థానిక ప్రజలందరూ కూడా మమ్మల్ని కోరడంతో మేము ప్రజల అనుగుణంగా మాకు ఏదైతే స్థానికంగా ప్రజలు కూడా బీజేపీ పార్టీ సరైన నాయకత్వం, అదేవిధంగా అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ వస్తుంది, అదే చేవెళ్ళలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పనిచేయండి అని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా మాకు జనాలు చెప్పడంతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం ఏదైతే స్థానిక లీడర్లని కుక్కలతో పోల్చడం వల్ల మాకు మానసికంగా కొంచెం ఇబ్బంది పడి ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, అదేవిధంగా చేవెళ్ళే నియోజకవర్గంలో మన పోటీ చేస్తున్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి మంచితనము, అతన్ని గెలుస్తున్నాడు, బంపర్ మెజారిటీతో గెలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేమందరం కూడా చేరడం జరిగింది. అన్న మీరు నార్మల్గా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చారు. సో అంటే ఆల్రెడీ ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన మనం చూసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. సో ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి వెళ్ళి అధికార పార్టీలో కాకుండా మళ్ళీ ప్రతిపక్షం అంటే ఏమంటారు, కాంగ్రెస్ కూడా పోవచ్చు మీరు పోవాలనుకుంటే, మళ్ళీ ప్రతిపక్షం పార్టీలోకి, అది కూడా బీజేపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి?
మేము బీజేపీలో రావడం కారణం ఏంటంటే మొట్టమొదటిగా భారతదేశము ఒక హిందూ దేశంగా ఏర్పడాలంటే పైన మోడీ గారు ఉండాలి, కింద సరైన నాయకుడు ఒక మచ్చలేని నాయకుడుగా ఉండాలి. కాబట్టి మన ప్రజలు మా యొక్క డివిజన్లో నా పేరు ఇంద్రావతి రవి నాయక్, నా 12వ డివిజన్. నా యొక్క డివిజన్ లో ఉన్నటువంటి అక్కడున్న ఓటర్లు పబ్లిక్ అక్కడున్న వాళ్ళ కోరిక మేరకి మీరు స్థానికంగా మీకు మేము ఏమి హెల్ప్ కావాలన్నా మీకు చేయగలుగుతాము. కాకపోతే దేశం కోసం మీరు మా కోసం మీరు పనిచేయాలి, మోడీ గారికి సహకరించాలి అని చెప్పడంతో ఈరోజు మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మన చెవిల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, వారు మచ్చలేని నాయకుడు కాబట్టి వారి సమక్షంలోనే పనిచేయాలని చెప్పేసి అని చెప్పడంతో ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10 years ఉన్నారు అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఉన్న లో క్యాడర్ని గతంలో పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు మాత్రం బుజ్జగింపులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. యాజ్ అ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మీరేం చెప్తారు బీఆర్ఎస్ కార్యకర్తగా? మేమేం చెప్తున్నామనంటే అవకాశం ఉన్నప్పుడు చేయలేని వాళ్ళు చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు సామెత, చేతులు కనుక మూతులు తుడుచుకోవడం అనేది. ఈ సామెతగా ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మీకు అవకాశం ఉన్నప్పుడు చేసుకోలేని విధంగా ఎప్పుడు మీరు ఉండాలని చెప్పేసి ఆశ ఉండొద్దు. మీరు అవకాశం ఉన్నప్పుడే చేసుకోవాలి, ఉన్న కార్యకర్తను కాపాడుకోవాలి, పని చేయించుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉండాలి. ఉన్న 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక ఎవరికి కూడా అందుబాటులో లేని వ్యక్తులు ఈరోజు రోడ్డు మీద రావడం జరుగుతుంది. ఎందుకు రావడం జరుగుతుంది అని అంటే ఆ రోజు మీరు చేసిన తప్పులే ఈరోజు మీరు మాకు ఇప్పుడు తెలిసి వచ్చిందని అంటే ఎప్పుడు కూడా మీ సైడ్ ఉండరు కదా. అప్పుడు ఏదో ఒకటి మేము గిట ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం, ఏం చేసినా కానీ సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాం. ఉన్న తర్వాత కూడా వాళ్ళు మాకు సహకరించిన తర్వాత మా డిసిషన్ మేము తీసుకోవాలి. ఈరోజు తీసుకోవడం కారణం గదే ఉద్దేశం. ఆ రోజు మాకు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈరోజు మేము మా డిసిషన్ మేము తీసుకోవడం దేశం కోసము, నరేంద్ర మోడీ గారికి వారికి సహకారంగానే ఉంటే మన దేశం కోసం మనం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ మేడం మీరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చారు. గతంలో ఏంటంటే ఆల్మోస్ట్ 10 years మనం చూసాం బీఆర్ఎస్ పాలన నుంచి వెళ్ళి. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఉండగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అది కూడా చెవెల నియోజకవర్గం అంటే ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్ కిందికి వస్తుంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే తెలంగాణను కొంచెం ఎక్కువగా నమ్మిన క్యాండిడేట్స్ ఉంటారు, అంటే విలేజ్ పీపుల్ కూడా. సో ఏంటి అసలుకి రీజన్? డెఫినెట్లీ మీరు అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేశారు, మేము డెఫినెట్గా ఒప్పుకుంటాము. కానీ కేసీఆర్ గారి కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఫాలో కాలేదు ఈ సిస్టాన్ని, కాబట్టే ఇలా తెలంగాణ ప్రభుత్వం పోయింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి పబ్లిక్ ఒక కొత్త ధనాన్ని కోరుకున్నారు కాబట్టి గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. కాకపోతే అందులో కూడా ఎలాంటి ఫలితం లేదు. అండ్ ఇప్పుడు మేము చేవెళ్ళ నుండి కొండ విశ్వేశ్వరన్నని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు సార్ ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. కాకపోతే ఆయన ఓడిపోయినా అని వెనకస్ట్ పేయకుండా పబ్లిక్ కోసం సేవ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ పట్టించుకోలేదు, సార్ వచ్చి ఎంతో పబ్లిక్కి సేవ చేశారు. కాబట్టి పబ్లిక్ కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఉంది. కొండ విశ్వేశ్వరన్నను గెలిపించుకోవాలని అందరూ చాలా కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. అందుకే పబ్లిక్ కూడా చెప్పారు మేము ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటామని. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు కూడా నిర్ణయం తీసుకుందామని వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి బీజేపీకి వెళ్దాము, డెఫినెట్గా మనం కష్టపడి సార్ని గెలిపించుకొని ఇంకా డెవలప్మెంట్ చేయించుకుందామని చెప్పారు. సో పబ్లిక్ మేరకు మేము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే చేవెల నియోజకవర్గం అనేసరికి మనకు మీరు ఇందాక అన్నట్టు రూరల్ ఏరియాస్లో పీపుల్స్ అనేది ఎక్కువ మంది కాంగ్రెస్కి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పెట్టినటువంటి పథకాలకు కానీ ఆకర్షితులు అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందే గతంలో బీఆర్ఎస్ కూడా చేసింది, బట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు వాళ్ళు చూడలేదు. బట్ మీరు ఏ నమ్మకంతో బీజేపీలోకి జాయిన్ అయ్యారు? అంటే మీరు మీ కార్పొరేట్ అంటే మీ డివిజన్లో ఉన్న ప్రజల్ని అలా కోరిక మేరక, లేదంటే వాళ్ళు ఏమన్నా అంటే దీనివల్ల సఫర్ కాదు అని, లేకపోతే ఆ ఆశల మేరకు? మీరు అన్నారు కదా పబ్లిక్ ఒకప్పుడు చదువుకోలేదు కాబట్టి ఎట్లా అంటే అట్లా ఓటేసి వచ్చేది. కానీ ఇప్పుడు చదువుకొని ముసలవ్వలకు కూడా చాలా టాలెంట్ ఉంది, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేటట్లేరు. అండ్ మీరు అన్నారు కదా ఈ కాంగ్రెస్ కానీ వీళ్ళు జస్ట్ పథకాలు చెప్పి వస్తున్నారు కాబట్టి పబ్లిక్కి అదొకటి అర్థమైపోయింది. జస్ట్ వీళ్ళు పథకాలు చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారని. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే
కరెక్ట్ పర్సన్. మాకు కష్టాలలో కూడా మా వెన్నుండి మా తోడుండి మమ్మల్ని నడిపించే వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ నిదర్శనం మా కొండ విశ్వేశ్వరరావు. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే ఆయన ఓడిపోయినా కానీ పబ్లిక్కి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. చూసుకుంటే మన కరోనా టైంలోనే కానీ వరదలప్పుడే కానీ సార్ చాలా సపోర్ట్ చేశారు, ఆయన ఉన్నా లేకున్నా. కాబట్టి ఇలాంటి పర్సన్ని ఎందుకు వదులుకోవడము, గవర్నమెంట్ ఆయన పార్టీలో ఓడిపోయినప్పుడే ఎంతో చేశారు, గెలిస్తే ఇంకా ఎంతో చేస్తారని పబ్లిక్కి చాలా నమ్మకం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ ఏ గవర్నమెంట్ని నమ్ముకోదలుచుకోలేదు, మోడీకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మోడీకి సపోర్ట్ చేద్దాము. మనకి మోడీ పువ్వు ఏంటి, కమలం పువ్వు అంటే దానికి అర్థం ఏంటి, లోటస్ ఎక్కడ పడితే అక్కడ పెరగదు. లోటస్కి చాలా ఫ్రెష్ వాటర్ ఉండాలి, చాలా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అలాంటి తెలంగాణ రావాలని మేము చాలా కోరుకుంటున్నాము. కాబట్టి కాంగ్రెస్కే కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్కే కానీ పబ్లిక్ ఎలాంటి సపోర్ట్ చేయరు. డెఫినెట్గా అందరూ మోడీనే కోరుకుంటున్నారు. డెఫినెట్గా మోడీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న హ్యాట్రిక్ విజయంతో గెలుస్తారు. దానికి మేము శాయశక్తుల ఫైట్ చేస్తామని డెఫినెట్గా చెప్తాను. ఫైనల్గా హైదరాబాద్ ఎంపీ మనకు తెలిసిందే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెవెల్ నుంచి వెళ్ళి, అండ్ మాధవీలత గారు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆవిడ కూడా గట్టి పోటీ నడుస్తుంది. సో యాజ్ ఎ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏమంటారు, బీఆర్ఎస్ నుంచి మీరు బీజేపీలో చేరారు కదా, సో ఆమె కూడా లేడీనే. సో అంటే ప్రజెంట్ ఫస్ట్ టైం ఒక ఏమంటారు అసదుద్దీన్ ఓవైసీ మీద సో గట్టి పోరాటం అనేది చేస్తుంది. ఆవిడ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు? డెఫినెట్లీ ఆమె జస్ట్ ఉమెన్ కాదు, చాలా పవర్ఫుల్ ఉమెన్. ఎందుకంటే ఒక కాళీమాతలా ఉంటుంది ఆమె. డెఫినెట్గా ఆమె ఏదైనా కమిట్మెంట్ ఇచ్చిందంటే అది డెఫినెట్గా చేసి చూపిస్తారు. డెఫినెట్గా ఆమె కూడా 100 బంపర్ మెజారిటీతో గెలవాలని మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము. మాకు ఇక్కడనే కాదు, హైదరాబాద్ త్రూఅవుట్లో మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము చెప్తున్నాము, మనము డెఫినెట్గా ఈసారి అందరము కలిసి మెలిసి బీజేపీకే టకాఫర్గా చేద్దాము, అక్కడనే కష్టపడదాము, డెఫినెట్గా వాళ్ళని గెలిపిద్దామని. నో డౌట్ మాధవీలత గారు గెలుస్తారు, ఇక్కడ మనకి కొండ విశ్వేశ్వరన్న గారు గెలుస్తారు. కాబట్టి పబ్లిక్ అందరికీ మేము చెప్పేది ఒకటే, డెఫినెట్గా అందరూ కష్టపడదాము, మోడీ సార్కే ఓటేద్దాము, డెఫినెట్గా మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము. థ్యాంక్ యూ. మేడం, మీరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి చేరారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఆ ఛాన్స్ ఉంటుంది, అంటే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది కాదని మళ్ళీ ప్రతిపక్షంలోని బీజేపీలోకి చేరడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మేము 10 ఇయర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చాలా సేవలు చేసినామండి. కాకపోతే మేము కాలనీ వాసులు చాలా మాకు బీజేపీకి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ మా ప్రజల కోరిక మేరకే వచ్చినాం మేము ఇక్కడికి. ఇంకా కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి కూడా తెలుసు, చాలా సేవలు చేసిండు ఆయన, అందించిండు పార్టీకి అన్ని సేవలు అందించిండు ఆయన. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిస్తేనే మన కాలనీ ఇంకా డెవలప్మెంట్ చేద్దామని మా నమ్మకంతో దీంట్లో రావడం జరిగింది. తప్పకుండా ఆయన నాయకత్వంలోనే మనకి మంచి అనేది జరుగుతుంది. కాబట్టి మా కాలనీ సపోర్ట్ తీసుకొని మా ప్రజల మేరకు కోరికల మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు ఇచ్చి ఏం చేయలేకపోయింది. అందుకు మళ్ళీ ఏ పార్టీ అయినా నిలుచుకుంటే వాళ్ళు అర్థమైపోయింది కాంగ్రెస్ ఏం చేయలేదు అనేసి. మనం ఇందులోనే ఉంటున్నా కాలనీ తగిన సహాయం చేయగలుగుతామని మేము ప్రజల కోరిక మేరకు దీంట్లో రావాల్సి వచ్చింది. తప్పకుండా మేము ఈ పార్టీ ద్వారా ప్రజలకి సేవ అందిస్తాము. ఈ కొండేశ్వర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి చేరారు, అండ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి చేస్తే ఏంటంటే అధికార పార్టీ నిధులు వస్తాయి, లేకపోతే ప్రజలకు చేయడానికి చాలా దగ్గరగా ఉంటుందని ప్రజల నుంచి వెళ్ళి కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు పెట్టినటువంటి 6 గ్యారెంటీల పథకాలు కానీ, లేకపోతే 500కే గ్యాస్ సిలిండర్, ఇవన్నీ పథకాలు పెట్టారు కదా, దీన్ని కాదని బీజేపీకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ కార్పొరేట్ అంటే మీ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు. సో మీరు బీజేపీలో చేయడానికి ఎలా చూస్తారంటే ఒక బీఆర్ఎస్ గెలిచిన క్యాండిడేట్గా? పథకాలు ఏది అమలు చేయలేదు కానీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, తులం బంగారం అన్నారు, లేడీస్కి స్కూటీ అన్నారు, కరెంట్ లేదు. ఇప్పుడు అవన్నీ చూస్తూనే ఉన్నారు వాళ్ళు, ఏది కాలేదు, సాధ్యం కాలేదు. అది కూడా మాటలు ఇచ్చి అబద్ధాలు చెప్పి వీళ్ళు పార్టీలోకి వచ్చారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రజలకు అర్థమైపోయిందండి. అందుకని ఇప్పుడు మా ప్రజలందరూ, మా వార్డు ప్రజలందరూ ఏమనుకుంటున్నారో చాలా మోస్ట్ బీజేపీకే కట్టుబడి ఉన్నారు అందరూ. మేము వాళ్ళ కోరిక మేరకు బీజేపీలో రావడం జరిగింది. తప్పకుండా మేము కష్టపడి భారీ మెజార్టీతో కొండ ఐశ్వర్యజీ గారిని గెలుచుకుంటాం. కేంద్ర ప్రభుత్వాలు వస్తేనే మనకు అన్ని సహాయంగా అందుతాయి, అన్ని ఫండ్స్ వస్తాయి. భారీ మెజార్టీతో గెలిచి మా కాలనీకి మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటూనే నమ్మకంతోనే ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. ఫైనల్గా ఇక లాస్ట్ మీరు ఒక లేడీగా మాధవీలత గారు కూడా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు టఫ్ పోటీ కూడా నడుస్తుంది. ఎప్పుడైనా అక్కడ ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ ఉన్నారు, బట్ ఫస్ట్ టైం ఆవిడ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఎలా ఉండబోతుంది అసలు? రాజకీయ పరిణామాలు కొంచెం కొత్తగా ఉంటున్నాయి అని సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఉన్నటువంటి ప్రజలు కానీ చెప్తూ ఉన్నారు, మీరేం చెప్తారు?
ఉండొచ్చు అండి. ఆమె ప్రయత్నం చేయొచ్చు. మంచి ఎక్కడ జరిగితే కష్టపడేది ఎవరో చూస్తూనే ఉంటారు జనాలు ఎప్పటికని. ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఆమె ఏమి వచ్చినా మనం చేసే పని మనం చేయాలి. కొండ ఈశ్వర తరఫున మేము గట్టిగా పోటీ ఇస్తే ఆయన గెలిపించుకుంటాము. ఆయన మీద మాకు నమ్మకం ఉంది, పార్టీ మీద నమ్మకం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని మా కాలనీ మేము చాలా వాళ్ళు కూడా మాధవి గారు కూడా గెలుస్తారు. ఇక్కడ నుంచి మేము కూడా కృషి చేసి గెలుస్తామండి తప్పకుండా. మేము మా ఈ బీజేపీ పార్టీకి కష్ట సాయకులు పనిచేసి న్యాయం చేకూరుస్తామండి.